నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నాకైతే చాలా చాలా సంతోషం అయితే కావడం జరుగుతుంది. ఎందుకంటే దగ్గర మళ్ళా ఒక 11 months తర్వాత మాత్రం మన ఎంజిఎం దగ్గర విగ్రహాలు అయితే చూడడం జరుగుతుంది. ఇన్ని విగ్రహాలు చూస్తా అంటే మాత్రం నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే కాడ ఇన్ని విగ్రహాలు చూస్తాను కదా, చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ మన వరంగల్ ఎంజిఎం భద్రకాళి కమాన్ ఉంది కదా, కమాన్ కాడ విగ్రహాలు అయితే చూపిస్తానా. ఎందుకంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొన్ని వీడియోస్ అనేది కొంచెం లేట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ డైలీ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకేనా, మొత్తం వీడియో మాత్రం చూడండి, స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి. ఓకేనా, బ్యాక్ కెమెరా మాత్రం ఇక ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు ఉన్నాయి, ఒకవేళ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఉంటే మాత్రం తప్పకుండా మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా చూపిస్తా. ఓకేనా, నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన వరంగల్ భద్రకాళి కమాన్ దగ్గర అయితే విగ్రహాల దగ్గర అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా అయితే చూపిస్తాం మీకు. ఫస్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు, ఎందుకంటే ఫుల్ వర్షాలు పడతారు కదా, మొత్తం ప్రతి ఒక్క విగ్రహాలకు మాత్రం కవరింగ్ అయితే వేసి పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి, చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్గా ఇక్కడ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉన్నది. ఇక్కడ ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాలు చూపిస్తాం మీకు. ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 12 to 13 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా, బ్యాక్గ్రౌండ్ లో సూర్య చక్కెర్ అండ్ రైట్ సైడ్ న ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు అయితే స్టాండింగ్ పొజిషన్ లో సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు, మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. కొంచెం వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నాం. గణేశుని చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 12 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నా మహాదేవుడు అండ్ నందీశ్వరుడు కూడా ఉండడం జరిగింది. చూడండి, గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ షేడింగ్స్ తోని అండ్ గ్రీన్ కలర్ బ్లాక్ షేడింగ్స్ తోని అయితే రావడం జరిగింది. అండ్ చూడండి, గణేశునికి రైట్ సైడ్ నా మూషికుడు చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంతకుముందు చూసినాం మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి విగ్రహం అక్కడ ఉండేది సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్లో కూడా సేమ్ మోడల్ విగ్రహం చూడండి, సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలర్ అనేది చేంజెస్. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. మహాదేవుడు బ్యాక్గ్రౌండ్లో అండ్ సూర్య చక్కెర అయితే ఒకటి ఉంటుంది చూసింది కదా. అండ్ ఇంకా ఏంటంటే మేబీ నాకు తెలిసి న్యాచురల్గా కన్ను వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. గ్రీన్ కలర్ పంచ డార్క్ గ్రీన్ షేడింగ్స్ రావడం జరిగింది. సింహాసనం పైన గణేశుడితో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా ఎలిఫెంట్ ఫేస్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ మూషికుడు కూడా గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర ఉండడం జరిగింది. సింహాసనం పైన పింక్ కలర్ బ్లాక్ షేడింగ్స్ తోని పిల్లో. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ గణేశుని చూస్తున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 8 to 9 feet, బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఫైర్ బ్యాక్గ్రౌండ్ చూసింది. అండ్ ఒక చేతిలో శంఖం మంచి ఆశీర్వాదం, ఒక చేతిలోనేమో దాని నెమలిని పట్టుకొని కూర్చొని అయితే ఉండడం జరిగింది సింహాసనం పైన గణేశుడు. అండ్ అలానే సింహాసనం కింద ఎలిఫెంట్ ఫేస్. అండ్ మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఈ లైన్ చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా, చాలా చాలా ట్రెండింగ్ మన 2024 అయినలో బాల్ గణేష్ చూసింది కదా. బాల్ గణేష్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది బాల్ గణేష్ మాత్రం. అండ్ ఈ గణేష్ని హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 feet అయితే ఉండడం జరుగుతుంది. 8 feet. ఒకవేళ మీకు ఈ బాల్ గణేష్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం నేను ఇంతకుముందు కాంటాక్ట్ నెంబర్ చూపించాను కదా, మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తా. ఇది చూడండి, మీకు బాల్ గణేష్ కావాలనుకుంటే మాత్రం ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి తప్పకుండా. ఓకేనా, ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక
7 to 8 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లో గరుడ అండ్ అలానే సింహాసనం పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్, కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ బ్లాక్ షేడింగ్స్. పిల్లోస్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన పిల్లోస్ ఉంటే ఉండడం జరిగింది చూడండి. ఆ పిల్లోస్ వచ్చేసి ఎల్లో కలర్ లో అండ్ మూసిగా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ ఇంకా పోయి చూద్దాం, ఇంకా చాలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మన చెట్టు అడ్డం ఉన్నది, దానికోసం మీకు చూపిస్తలేను. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. చాలా బాగుంది. సింగల్ గా బొజ్జ గణపయ్య సింహాసనం పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ బ్లాక్ షేడింగ్స్, కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ బ్లాక్ షేడింగ్స్ రావడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గుడ్డలి, నీట్ గా మంచిగా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది చూడండి. చాలా బాగుంది కదా. ఐస్ కానివ్వండి, నాకైతే ఐ పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండదు. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంత మంచి డిజైనింగ్ తో రావడం జరిగింది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో కూడా పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ తో రావడం జరిగింది. చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ కి చూడండి బ్లూ కలర్ లో. అండ్ బొజ్జ మీద మాత్రం ఆభరణాలు మాత్రం చాలా చాలా బాగున్నాయి. సింహాసనం పైన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఎలిఫెంట్ సింహాసనం దగ్గర అయితే ఉండడం జరిగింది చూడండి. కింద చూసినా 2 ఎలిఫెంట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ లో. మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 9 to 10 ఫీట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం జూమ్ చేసి చూపిస్తానా, శ్రేష్ నాగ్ ఉండడం జరిగింది. చూసాం కదా, శ్రేష్ నాగ్ అయితే ఉండడం జరిగింది. మంచి మల్టీ కలర్స్ తో బ్యాక్గ్రౌండ్ రావడం జరిగింది. అండ్ అలానే పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్ లో అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ రావడం జరిగింది. ఇంకా కండువకి ఇట్లా ఇంకా ఏం రాలేదు, అంటే మేబీ న్యాచురల్ కండువ వస్తుంది. ఒక చేతిలో శంఖం పట్టుకుని అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మూషికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా సింహాసనం పైన అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా చూసుకోవచ్చు మహాదేవుడు ఫేస్ అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో. ఫస్ట్ గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 6 to 7 ఫీట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో త్రిశూలం చూసింది కదా. అండ్ సింహాసనం పైన అయితే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్. డమ్రు, ఒక చేతిలో డమ్రుకం, ఒక చేయి లడ్డు చేయి, ఒక చేతిలో శంఖం, ఒక చేయి ఆశీర్వాద్ చేయి చూసింది కదా. అండ్ పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ లో ఆరెంజ్ కలర్ షేడింగ్స్ తోని రావడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్ నా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 4 to 5 ఫీట్స్ ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లో సూర్య చక్కర్. అండ్ అలానే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇక నైట్ వర్షం పడ్డాయి కదా, దానికోసం ఇదంతా కవర్ అంతా ఇక డిమ్ అయిపోయింది. మీకు సింహాసనం చూసుకున్నట్టయితే సింహాసనం పైన పిల్లో గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మూసుకు చూడండి, ఇట్లా పిల్లోని ఇట్లా లేపి కూర్చుంటారు కదా, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా మీకు. ఇక్కడ బుజ్జగనం పయ్య ఫస్ట్ గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 4 to 5 ఫీట్స్ బొజ్జగన్ పయ్య నిండుగా అయితే కొంచెం ఉండడం జరిగింది. ఓన్లీ ప్లెయిన్ గా ఉన్నది. గణేశుడు మాత్రం చాలా బాగుంది. అండ్ పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్, లైట్ గ్రీన్ అంట, లైట్ గ్రీన్ ఆర్ లైట్ బ్లూ. కండువా చూసుకున్నట్టయితే పింక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ రావడం జరిగింది. సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలర్ అనేది చేంజెస్ లో ఉండడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ మోడల్ విగ్రహం చూసింది కదా. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనం ఈ విగ్రహాన్ని అయితే మీకు చూపెట్టడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం బుజ్జగణపయ్య అని చూపిస్తా. చాలా నిండుగా అయితే భారీగా అయితే బుజ్జగణపయ్య అయితే ఉండడం జరిగింది. హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో డిజైనింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా అయితే రావడం జరిగింది బుజ్జగణపయ్య. అండ్ కండువా చూసుకున్నట్టే సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ రెడ్ కలర్ కండువా, బ్లాక్ కలర్ షేడింగ్స్.
ప్రతి ఒక్క ఏళ్లకు మెహందీ చూడండి ఎంత బాగుందో, చాలా నిండుగా అయితే కనబడడం జరుగుతుంది. ఆభరణాలు కూడా చాలా చాలా నిండుగా రావడం జరిగింది. అండ్ అలానే పంచ చూసుకున్నట్టయితే మన లైట్ బ్లూ కలర్ తోని స్కై బ్లూ తోని షేడింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ విగ్రహం అని మీకు చూపించా. ఇంకో మోడల్ బొజ్జ గణపయ్య ఇంతకుముందే మనం చూడడం జరిగింది. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే ఇక సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి ప్రజెంట్ గా చూసుకోవచ్చు. సేమ్ మోడల్ విగ్రహాలు అన్నీ. అండ్ అలానే ఇక్కడ ఇంకో బొజ్జ గణపయ్య, భారీ బొజ్జ గణపయ్య. ఈ బొజ్జ గణపయ్య చూసుకున్నట్టయితే కూడా ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. అండ్ అలానే కండువా చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్, బ్రౌన్ కలర్ షేడింగ్స్, గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ షేడింగ్స్ తో రావడం జరిగింది పంచ. అండ్ అలానే మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చేతిలో 2 చేతులలో మాత్రం సింకాలు అయితే ఉండడం జరిగింది. ఐ పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది కదా నీట్ గా. బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 11 to 12 feet అయితే ఉండడం జరుగుతుంది. రథం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా కృష్ణుడు అండ్ అలానే రథానికి ముందు నందీశ్వరుడు అయితే ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసినట్టయితే మీకు మన ముంబైలో చాలా ఫేమస్ లాల్ బాగ్చా రాజా. మేబీ ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 6 feet అయితే ఉండడం జరుగుతుంది. లాల్ బాగ్చా రాజా కాన్సెప్ట్ అయితే కూర్చొని ఉండడం జరిగింది సింహాసనం పైన. గణేశునికి సింహాసనం పైన చూసుకున్నట్టయితే పిల్లోస్ అండ్ అలానే గద కూడా ఉండడం జరిగింది చూడండి రైట్ సైడ్ నా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే చూపిస్తాను వాళ్ళది, చూసుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్స్. మేబీ మీకు క్లియర్గా ఉందో లేదో చూసుకోవచ్చు ఒకసారి. అండ్ అలానే ఇక్కడ ఈ మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet ఉండడం జరిగింది. రథం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. అండ్ రథానికి నందీశ్వరుడు కూడా ఉండడం జరిగింది లాక్కుంటుంటాడు చూసిన అదా. ఇక్కడ ఏంటంటే విగ్రహం అడ్డం ఉన్నది, దానికోసం మీకు కొంచెం లాంగ్ నుంచి అయితే నేను చూపిస్తాను. చూసుకోవచ్చు బొజ్జ గణపయ్య. మేబీ హైట్ వచ్చేసి 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది కృష్ణుడు. అలానే ఇటు సైడ్ ఎవరున్నారు, ఇక్కడ చెట్లు అడ్డం ఉన్నాయి కదా నాకు కూడా అనిపిస్తలేదు. అది చూసుకున్నట్టయితే ఇంతకుముందు చూపించా. ఇంకో బొజ్జ గణపయ్య అని చూపిస్తా. హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet. పంచ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, రెడ్ కలర్ కండువా. మూసి చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా. ఇక్కడ ఇంకో భారీ బొజ్జ గణపయ్య ఇక్కడ చూసుకోవచ్చు. నిండుగా బొజ్జ గణపయ్య అయితే ఉండడం జరిగింది చూడండి. హైట్ వచ్చేసి ఒక 14 to 15 feet అయితే ఉండడం జరుగుతుంది, 14 నుంచి 15 feet. అండ్ బ్యాక్గ్రౌండ్ లో కలుషం వస్తుంది కదా. అండ్ చాలా వర్క్ ఉంది. ఇక ఏంటంటే వర్షాలు ఇట్లా మొత్తం విగ్రహాలు అనేది కవర్ అనేది మొత్తం ఇట్లా నీళ్ళు ఉన్న వరకు మనకు చక్కగా కనబడుతుంది చూసుకోవచ్చు. ఈ లైన్ ఇప్పుడు నేను ప్రజెంట్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వరకైతే మాత్రం చూపించాం మీకు ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు భద్రకాళి కమాన్ అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకా విగ్రహాలు ఉన్నాయి. మీకు ఎప్పటికప్పుడు మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తా ఓకేనా. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇచ్చా. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. క్లిక్ చేస్తే ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. లేకుండా మాత్రం మంచి మంచి విగ్రహాలు అనేది మీరు మిస్ అయిపోతారు ఓకేనా. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దానిలో ఇంకెవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్ అని మీ ముందుకు వస్తాను.